హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు RTV ఎంటర్టైన్మెంట్. నందమూరి నటసింహం బాలకృష్ణ నటవారసుడు మోక్షజ్ఞ వెండి తెరపై అరంగేట్రం కోసం టాలీవుడ్ మొత్తం కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చేస్తుంది. గతంలో ప్రశాంత్ వర్మ సినిమా అనౌన్స్ అయ్యి సైలెంట్గా ఆగిపోయింది. ఆ నిరాశలో ఉన్న ఫ్యాన్స్కు ఇప్పుడు మైండ్ బ్లోయింగ్ పూనకాలు తెప్పించే న్యూస్ ఒకటి ఫిలిం నగర్లో తెగ హల్చల్ చేస్తుంది. తెర వెనుక బాలయ్య బాబు ఒక పవర్ఫుల్ స్కెచ్ వేశారు. మన మోక్షని లాంచ్ చేయడానికి టాలీవుడ్ మోస్ట్ బోల్డ్ అండ్ వైలెంట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ రంగంలోకి దిగబోతున్నారా? అర్జున్ రెడ్డి యానిమల్ రేంజ్ వైల్డ్ యాక్షన్తో నందమూరి వారసుడి వేట మొదలవబోతుందా? ఈ సంచలన నిజాలేంటో ఈ వీడియోలో క్రిస్పీగా సింపుల్గా చూసేద్దాం. ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అసలు కథలోకి వెళ్తే కొన్నేళ్ల క్రితం హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా అంటూ ఒక రేంజ్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. దాంతో నందమూరి ఫ్యాన్స్ కాలర్ ఎగరేసి థియేటర్లో రచ్చ చేయడానికి రెడీ అయిపోయారు. కానీ ఏమైందో ఏమో తెలియదు, కానీ ఆ ప్రాజెక్ట్ కేవలం చర్చల స్థాయిలోనే ఆగిపోయింది. సినిమా పట్టాలెక్కకుండానే డ్రాప్ అవ్వడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనయ్యారు. అందుకే నెక్స్ట్ లైన్లోకి స్వయంగా నటసింహం నందమూరి బాలకృష్ణ ఎంట్రీ ఇచ్చారు. తన కొడుకు లాంచింగ్ బాధ్యతను ఆయనే స్వయంగా భుజానికెత్తుకున్నారు. నందమూరి లెగసీకి, ఆ బ్రాండ్కు పర్ఫెక్ట్గా సూట్ అయ్యేలా బాలయ్య బాబు ఒక పవర్ఫుల్ లైన్ను సిద్ధం చేసి స్క్రిప్ట్ స్టార్ట్ వర్క్ చేశారట. ఇక్కడే మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ అండ్ కాంట్రవర్సీ మొదలైంది. బాలకృష్ణ రెడీ చేసిన పవర్ఫుల్ కథకు మరింత పదును పెట్టడానికి టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ బాక్స్ ఆఫీస్ శేఖర్ సందీప్ రెడ్డి వంగ పరోక్షంగా సహకరిస్తున్నారంటూ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. సందీప్ రెడ్డి వంగ మేకింగ్ స్టైల్ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. హీరో క్యారెక్టరైజేషన్ను రా అండ్ రస్టిక్గా పీక్ లెవెల్ ఇంటెన్సిటీతో చూపించడంలో ఆయన బ్రాండ్. ఇప్పుడు మోక్షజ్ఞ డెబ్యూ కోసం బాలయ్య సిద్ధం చేసిన కథపై వంగ తనదైన బోల్డ్ అండ్ రియలిస్టిక్ స్టైల్లో రీవర్క్ చేస్తున్నారట. క్యారెక్టర్ డిజైన్ దగ్గర నుంచి ఎమోషనల్ డెప్త్ వరకు యూత్ని ఓ రేంజ్లో టార్గెట్ చేసేలా హై వోల్టేజ్ ఎలిమెంట్స్ జోడిస్తున్నట్లు ఇన్సైడ్ టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్తో స్పిరిట్ సినిమా షూటింగ్తో ఫుల్ బిజీగా ఉన్నారు. షూటింగ్ త్వరగా కంప్లీట్ చేసి ఈ సినిమాను 2025 మార్చ్ 5న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. వన్స్ ఈ సినిమా కంప్లీట్ అవ్వగానే మోక్షజ్ఞ ప్రాజెక్ట్పై ఒక అఫీషియల్ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. సాధారణంగా స్టార్ కిడ్స్ ఎంట్రీలు చాలానే జరుగుతుంటాయి, కానీ నందమూరి మాస్ పల్స్కు సందీప్ వంగ మార్క్ హై ఇంటెన్సిటీ యాక్షన్ తోడైతే థియేటర్లో మాస్ ఆడియన్స్కు పూనకాలు గ్యారంటీ. ఒకవేళ ఈ కాంబినేషన్ కనుక అఫీషియల్గా సెట్ అయి పాన్ ఇండియా రేంజ్లో అనౌన్స్ అయితే టాలీవుడ్లో ఓపెనింగ్స్ పరంగా, రికార్డుల పరంగా సరికొత్త చరిత్ర క్రియేట్ చేయడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. మరి మీరేమంటారు? నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ సినిమా సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో వస్తే ఎలా ఉంటుంది? అర్జున్ రెడ్డి, యానిమల్ అంటూ వైల్డ్ రోల్స్లో మోక్షుని చూడాలని అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టి నందమూరి ఫ్యాన్స్ అందరికీ ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.